హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాను. కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, హైదరాబాద్లో ఇన్సిడెంట్ జరిగింది. స్కూల్లో పాపని క్లాస్ రూమ్లో పెట్టేసి తాళం వేసేయడం జరిగింది. తీరా చూస్తే కనుక పిల్లలు ఇంకా రాలేదని తల్లిదండ్రులు అలా చూసే వాళ్ళు చాలా బాధపడి టెన్షన్ పడేసి మళ్ళీ స్కూల్కి వచ్చి యజమాని అడిగితే వాళ్ళు కూడా పిల్ల అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పడం జరిగింది. తీరా చూస్తే కనుక క్లాస్ రూమ్లోనే ఉంది, లాక్ వేసిన క్లాస్ రూమ్లో. ఆ పాప భయపడి పడి స్పృహ కోలి పడిపోయింది అక్కడ. అవును, ఇంకా స్పృహ కోల్పోయి ఉన్నది అమ్మాయి ఉన్నది. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో యజమాన్యం మీద స్కూల్ యజమాని నెగ్లిజెన్స్ కేసు పెట్టచ్చు. నెగ్లిజెన్స్ ఎందుకంటే వాళ్ళదే బాధ్యత. స్కూల్ నుంచి స్కూల్ బస్సు కానీ స్కూల్ వ్యాన్ కానీ లేదా పేరెంట్స్ కానీ మన గుమ్మం దాటిన తర్వాత స్కూల్ గుమ్మంలోకి వెళ్ళింది అని అంటే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఏం జరిగినా వాడే సమాధానం చెప్పాలి. స్కూల్ యజమానులదే ఇదంతా. ప్రతి పిల్లని చూడడానికే కదా టీచర్స్ని ఆయాస్ని పెడతారు. చూస్తూ ఉండాలి. ఇప్పుడు అన్నీ సీసీ కెమెరాలు ఉంటాయి, వాచ్ చేస్తూ ఉండాలి. ఒక అమ్మాయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ ఒంటరిగా, చిన్న పిల్ల అంటున్నారు, నర్సరీ యూకేజీ ఎల్కేజీ పిల్లలు ఏంటంటే 3 years, ఇవాళ రేపు తొందరగా స్కూల్లో మా అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలని 2.5 years నుంచి వేసేస్తున్నారు. బర్డెన్ తగ్గిపోతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండక్కర్లేదు, వాళ్ళకి పెట్టక్కర్లేదు, అత్తమామ అక్కర్లేదు, ఈ పిల్లల్ని చూడ్డానికి ఆయాలను పెట్టక్కర్లేదు అనుకున్నట్టు తీసుకెళ్ళి పెడుతున్నారు. ఓకే, కానీ ఇలాంటివి అయినప్పుడు ఆ పిల్లలకి ఏదైనా జరిగితే ఈ నష్టం ఎక్కడికి వెళ్తుంది? పేరెంట్సే కదా. మీరు ఎవరు అది తీర్చని నష్టం. వాళ్ళ తప్పులు ఉన్నాయి, కానీ స్కూల్లోని మిస్సింగ్ అయింది అంటే మాత్రం స్కూల్ నెగ్లిజెన్స్. ఇది అది నెగ్లిజెన్స్ కేసు పెట్టచ్చు. అంటే ఒకటమ్మా, పిల్లలకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యింది అంటే దాని నష్టపరిహారం ఉంటుంది. ఇంకా ఎక్కువ సివియర్ అయింది అంటే మాత్రం స్కూల్ క్యాన్సిల్ చేసేస్తారు. ఎందుకంటే నువ్వు ఒక పిల్ల, చిన్న చిన్న పిల్లల్నే నువ్వు చూసుకోలేకపోతున్నావు. రేపొద్దున పెద్ద పెద్ద పిల్లలు ఎలాంటివో వింటున్నాం మనం. చాలా కేసెస్ విన్నాం, న్యూస్ల్లో వచ్చాయి. అలాంటివి ఏమైనా అయితే మీరు ఏం చూడగలరు? చిన్న దాన్నే మీరు మిస్ అయితే చూడలేకపోతున్నారు. ప్రతి పిల్ల బయటకు వచ్చేటప్పుడు చూసుకోవాలి. వాచ్మెన్ అనేవాడు ఉంటాడు, ఆయా ఉంటుంది. ఒక్కొక్కసారి చంటి పిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక పీరియడ్ ఉంటుంది, పడుకుంటారు, స్లీపింగ్ పీరియడ్. ఆ పీరియడ్లో పడుకున్న పిల్లలు కొంతమంది లేజీగా ఉన్నవాళ్ళు లేవరు. అలాంటి వాళ్ళని కూడా నువ్వు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రైమరీ స్కూలే కదా, దానికోసమే కదా వాళ్ళు పంపుతున్నారు పేరెంట్స్ మీ దగ్గరికి. ఈ చిన్న చూసుకోవడానికే కదా. పడుకున్నారా, లేకపోతే ఎవరైనా బాత్రూంలో ఉండిపోయారా, టాయిలెట్స్కి వెళ్ళి ఉండిపోయారా, లేదా వేరే ఎక్కడైనా గ్రౌండ్లో ఉన్నారా, గ్రౌండ్ ఉంటే కనుక ఇవన్నీ చూసి లాక్ వేయాలి వాచ్మెన్ది. ప్లస్ స్కూల్ కంపౌండ్ లోపల, ఇది కంపౌండ్ అయితే వాచ్మెన్, లోపల మాత్రం ఆయా టీచర్స్. వీళ్ళన్నీ సీసీ కెమెరా ఫుటేజెస్లో చూసుకొని ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాతే దానికి లాక్ వేయాలి. అంతవరకు వేసారు అంటే వాళ్ళ నెగ్లిజెన్స్. పిల్లలు లేరు అన్న కన్ఫర్మేషన్ 4-5 కన్ఫర్మేషన్ చూసుకున్నాకే లాక్ వేయాలి, అంతవరకు వేయడానికి లేదు. ఇలాంటివి ఏమైనా జరిగితే పేరెంట్స్ కనుక కేసు పెడితే స్కూల్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అక్కడ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.